వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రతిపాడు మండలం రావిపాటివారిపాలెం గ్రామంలో 19.60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులతో పాటు 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోయి అడుగు నిలదీసి అన్ని అడ్డం పెట్టి బస్సులు అడ్డం పెట్టి ఖాళీ ఉన్నా నేను అడుగు తప్పలేదు. లేకపోతే వాడి నెంబర్ నోట్ చేసి చేయాలి. కానీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మనస్తత్వం ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రతిపాడు మండల హెడ్ క్వార్టర్లో మరి జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజు కార్మికులు కానీ 2 సార్లు చెప్పారు. మరి ఏమి చేయలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యతతో ఆయన మొన్న ఎలక్షన్లో ప్రామిస్ చేశారు కాబట్టి 4.5 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ మార్కెట్ కూడా 80 లక్షలు ఇస్తాడు. అట్లా తిక్కిరెడ్డిపాలెం కూడా 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తుంది. ఇవన్నీ కూడా వచ్చే 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చూస్తారు. మా గిరిపల్లి వెంకటేశ్వర రూపాయలు ఇస్తే మేము అడగము 1 ఇయర్ పాటు అని. సరే అడగరని అంటారు కానీ మరి కొన్ని ఉంటాయి సమస్యలు. ఏదైనా సమస్యలకి మేము బెదరము. సమస్యలు ఉన్నాయని వెనక తిరిగే ప్రశ్న లేదు. వాటి అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా సర్వ్ ప్రోగ్రాంలో కూడా మరి ఇక్కడ మా బిఎల్ఏలతో అందరితో రివ్యూ చేయడం జరిగింది. దాదాపుగా 30% డిజిటలైజేషన్ చేసాం. 100% ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇక్కడ ఇంకా బిఎల్ఓలు ఇంకా కాస్త మనసు పెట్టి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమందికి అందరని నేను చెప్పను, కొంతమందికి అసలు ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ మళ్ళీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నది 15 రోజులు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటుని కాపాడుకోవాలి. దొంగ ఓటుగా ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ దొంగ ఓటుని తీసేయాల్సిందే. సో దీనికి మేము కట్టుబడి